ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జాతరని తలపిస్తున్నాయి కోడి పందాలు. హైటెక్ పద్ధతిలో ఒక కార్పొరేట్ ఈవెంట్ ని తలపించేలాగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. స్టేడియం తరహాలో పెద్ద పెద్ద గ్యాలరీలు నిర్మించేశారు. వేలాది మందితో బరులు క్రికెట్ స్టేడియం లాగా కిక్కర్స్ పై కనిపిస్తున్నాయి. కోడి పందాల కోసం లైవ్ స్ట్రీమింగ్, రివ్యూ కోసం స్క్రీన్లు, రెఫరీలు కూడా ఉన్నారు. క్రౌడ్ కంట్రోల్ కోసం బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. పందాల్లో గెలిచిన వారికి కార్లు, బైక్లు బహుమతిగా ఇస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కోడి పందాలు చూసేందుకు జనం తండోపతండాలుగా కుటుంబాలతో సహా తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీన్లు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కోడి పందాల బరులను ఏ స్థాయిలో సిద్ధం చేశారో, ఒక పెద్ద కార్పొరేట్ ఈవెంట్ ని తలపించేలాగా ఈ కోడి పందాల బరులు సిద్ధం చేశారు. స్టేడియం తరహాలో పెద్ద పెద్ద పందెం గ్యాలరీ నిర్మించారు. వేలాది మందితో ఆ బరులన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. కోడి పందాల కోసం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక రివ్యూ కోసం స్క్రీన్లు పెట్టారు, రిఫరీలు ఉన్నారు. ఆ వచ్చే క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ పందాల్లో గెలిచిన వారికి కార్లు, బైక్లు బహుమతులుగా ఇస్తున్నారు. ఇక చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీస్ తో సహా ఈ ఈవెంట్స్ చూసేందుకు, ఈ కోడి పందాలు చూసేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కేంద్రంగా చాలా పెద్ద ఎత్తున కోడి పందాల నిర్వహణ కొనసాగుతుంది. కోడి పందాల నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది ఒక స్పెషల్ కార్పొరేట్ ఈవెంట్ను తలపించేలాగా ఏర్పాట్లు చేశారు. నిన్న మొన్నటి వరకు మనం సాంప్రదాయబద్ధంగా కోడి పందాల నిర్వహణకు సంబంధించినటువంటి వ్యవహారంలో బరులు ఏర్పాటు చేయడానికి చూస్తుంటాం. కానీ కార్పొరేట్ ఈవెంట్ను తలపించేలాగా ప్రత్యేకించి వీఐపీలు, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మినీ స్టేడియం తరహాలోనే ఒక చుట్టూ పోడియంని నిర్మించారు. లైవ్ స్ట్రీమింగ్తో పాటుగా స్క్రీనింగ్, అలాగే లైవ్ స్క్రీన్స్తో పాటు రిఫరీలను సైతం ఏర్పాటు చేశారు. ఒకవేళ కోడి పందాలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరికైనా అనుమానాలు తలెత్తితే, నిర్వహించేటటువంటి విషయంలో కోళ్లు తలబడినటువంటి అంశంలో వాటి కోసం ప్రత్యేకించి రివ్యూలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా క్రౌడ్ చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వారిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా క్రౌడ్ కంట్రోల్ కోసం ప్రత్యేకించి బౌన్సర్లను కూడా నియమించినటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వీఐపీలు, వీవీఐపీలు, అలాగే మహిళలు కూడా చాలా పెద్ద సంఖ్యలో కోడి పందాలు వీక్షించేందుకు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. గతంలో ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే కోడి పందాలు అంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో అంతకు మించినట్టు కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. దాదాపు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి పందాల నిర్వహణ దిశగా నిర్వాహకులు అడుగులు వేస్తున్నారు. దానికి ఒకటే రీజన్ చెప్తున్నారు, సంక్రాంతి పండుగ సాంప్రదాయంగా వస్తుంది. గత అనేక దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. 3 రోజుల పాటు మాత్రమే నిర్వహించేటటువంటి ఈ వేడుకల కోసం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాము. విజేతల కోసం ప్రత్యేకించి కార్లు, బైకులు కూడా గిఫ్ట్లుగా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేశాము. కేవలం సాంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఒకే ఒక ఉద్దేశం, సొంతూళ్ళ కోసం పండుగలకి ఎవరైతే వస్తూ ఉన్నారో వారందరూ ఆనందంగా గడపడం కోసమే ప్రత్యేకించి ఈ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించినట్టుగా అయితే చెప్తున్నాం. ప్రస్తుతం సంక్రాంతి పండుగ వేడుకలు చాలా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహిస్తాం. ప్రత్యేకించి కోడి పందాలకు సంబంధించి ఈ ఏడాది స్పెషల్ అట్రాక్షన్గా అయితే మనకి ఎన్టీఆర్ జిల్లాలో అయితే కనిపిస్తూ ఉంది. రైట్ వసంత్.